అయ్యో బిడ్డ నీకు పాలు అడిగిపోయన్నా బిడ్డ, నేను అడిగి పెట్టన్నా గీ మల్లవ్వ దగ్గర పోయి బిడ్డ కొన్ని పాలన్న అడుగుతా బిడ్డ. అయ్యో బిడ్డ నీకు కొన్ని పాలన్న అడిగి తాగిపిస్తానంటే 11 కొట్టే టైం అవుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ పనికి పోయినట్టున్నారు బిడ్డ. నేను లచ్చవ్వ దగ్గర కన్నా పోయి పాలు అడిగిపోతుంది బిడ్డ. అయ్యో బిడ్డ వీళ్ళు సుతలేరు బిడ్డ, పాలు అడిగిపోద్దామంటే ఏడికి పోవాలి బిడ్డ. వీళ్ళింటికి పోతే వీళ్ళు నన్ను పాలు పోతారు, ఇంకా నూనె పోతారు బిడ్డ. ఎవరింటికి తిరిగినా అందరూ పనికి పోయారు బిడ్డ. అయ్యో బిడ్డ వీళ్ళు సుతలేరు కదా బిడ్డ, ఏం చేద్దాం బిడ్డ, మనకు చెట్టే దిక్కు గుట్టే దిక్కు బిడ్డ. బిడ్డ ఏ ఇంటికి పోయినా ఏ తల్లి లేదా, పొద్దునెత్తికి ఎక్కే బిడ్డ. నీకు పాలు తాగిద్దామంటే పాలు లేవా, మాడకు పెడదామంటే నూనె లేదు, ఎండ కొడుతుంది బిడ్డ. ఎవరింటికి పోదాం బిడ్డ. బిడ్డ చిన్న వాళ్ళు ఇంటికి పోదామంటే చిన్న వాళ్ళు లేకపోయా, పెద్ద వాళ్ళు లేకపోయా బిడ్డ. మనకి ఇల్లే చెట్టు అయింది బిడ్డ. రాజు ఏంది పటేలా? రాజు ఈ పేపర్లో ఇచ్చిపోయారా ఇవి? ఇప్పుడప్పల కడ యాలమ్మ నాన్న దేవుడు అట జాతర చేస్తారు, రమ్మని ఇచ్చిపోయారు. సరే పోదాం గానీ బోటికి వరిగల వాళ్ళకి తీసుకురా, ఇవాళ కైకిలోని తీసుకురా. సరే పోతానా. ఓ జ్యోతవా ఉన్నావా? ఏందన్నా? ఆ పటేలు వరిగల రమ్మన్నాడు. సరే అత్త పో అన్న, నీ పటేలు ఖర్చు రాకపోతే. ఓ అనిత ఉన్నావా? ఎవరు? పటేలు వరిగల రమ్మన్నాడు. సరే అత్త పో. అందరూ 500 ఇస్తాడు, మీ పటేలు 400 ఇవ్వడానికి సత్తాడు. ఉన్నావా? ఏంద్రా గిట్ట వచ్చినావు? ఆ పడేలు వరగల రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? మా రమ్మంటాడు. ఎవరికన్నా పోదామని వరకే పటేలు పని కలుపుతాడు, అరి కలుపుతాడు, అన్ని కలుపుతాడు. ఇక ఆడోళ్ళు నువ్వు అటు పోనీయడు ఇటు పోనీయడు, ఏమని ఎంబడి పని చేయించుకుంటాడు. ఏమన్నా అంటేనేమో పోసి 2 రోజుల పరికెలకు రాలేదంటాడు. కడ్డు మనిషి మీ పటేలు సల్లాగుండా. ఓ గంట 5 నిమిషాలు 10 నిమిషాలు వెనక ఎత్తామనగానే ఒరుసుకోడు. మాత్రం పో. ఇక అవగాని ఏమిటేమిటత్తంది మరి. జ్యోతి ఉన్నో అని తాత్తంది. అంత సాగుదంపుల సాగుతులేరు ఏమద్దు. అయ్యేటట్టు ఉన్న చేనైతే పని వచ్చిన వాళ్ళని రమ్మను వాళ్ళు. వాళ్ళు కలిసిన వాళ్ళే ఎవరికి వచ్చారు. పటేలు బాగా లోటు మీద లోట్లు ఎక్కబెట్టి ఇస్తాడా అని ఆయనకు భయపడుకుంటా పోడు కాబట్టి. నువ్వు రాకపోతే ఏందో ఏమో మరి మొన్నటి కూర్చొని ఆచేయమన్నాడు. మొన్నటి ముచ్చట ఏందామో నాకేమో సాటుకు రూపాయలు ఎక్కువ ఇచ్చినట్టుగా. నలవకముడే కొడుక, నేను అరిగలో పోతాను మరి. ఇంటి అరగ మీద పేసాలు ఎండ పోసి నాకు కోతులు వస్తాయి. జర పైలో వాటి ఇటు చూడు. ఏమో పని చేసినట్టు పొద్దు వడక ముందుకే గిన్నెలు పెట్టుకొని తింటాడు. ఈ పోరగాన్లు వస్తానన్నారు మరి వాళ్ళు. గానితున్న జ్యోతి తయారైనరు పోరగాన్రు, వాళ్ళు వస్తారని చెప్పిండు మరి. జవన పోతే వాళ్ళ పొద్దుగాల కథం చేసుకొని రావచ్చు. ఎండ పాడుగాని మాయిలే బగ్గ తెరిచింది కదా. నిన్న మొన్న మబ్బుల పడ్డది. ఇదే వాళ్ళు ఇంకా సప్పుడు చేస్తలేరు కదా. ఓ జ్యోతి, పటేళ్ళ కరిగలు వస్తాను అనగా మరి పొద్దు పోతాను. ఇంకెప్పుడు వాళ్ళ పొద్దుగా పోదాం రాండ్రి. ఇంకేమైనా వస్తారన్నారట కాదే. అని అత్తనన్నది.
అనిత వాళ్ళ పొద్దుగా చేసుకొని వద్దామని. అసలక్క మీ కోడలు లేదా అనే ఉన్న పోసావా అత్తన్నా రారి వాళ్ళ పొద్దుగాల పోయి కూడా చేసుకొని వద్దాము. మళ్ళా పటేలు ఖచ్చితం మనిషి. పటేలుకు పైసలు బాగున్నాయని 20 రోజులకు ఒకసారి కలిపిస్తాండి. ఇంట్లో ఏమంత గడ్డి పడ్డదే. ఏమైతే మనకే పైసలు వస్తున్నాయి మనకే చెప్పే పాడేలు అయితే మళ్ళా చెప్తాడు. ఇదేమో చిత్రం పాడుపడ్డది. కలవందే 2 మళ్ళీ అయినాయా? పటేలు అత్త తీరుతాడు అని పెడితివి. మేమన్నా చెట్టు కింద అట్టే కూర్చుండి కచ్చకాయలు గిట్ట ఆడుతున్నామా? అందుకే నేను రాననుకున్నా కానీ ఇక ఏమో పోనీ తిగి మళ్ళా గులుగుతాడు. ఎప్పుడన్నా అక్కడ పెడితే ఇస్తాడు 200 300 అని వచ్చిన. గట్లేం లేదు కానీ పటేల్ అత్తానని. పటేల్ కన్నా ఎక్కువ నువ్వే ఉరుకులాడుతున్నావు. ఉరుకులాడడానికి దురుకులాడుతాను. అవతలకి ఇవతలకి పోకుండా ఆ గీర నిలబడి చూస్తాను. ఎందుకంటే ఒకరు ఆ గిరకు పోక బాగేంటి మంచిలు లేపో. మా పోతే నీళ్ళు తాగుతుంది పాడైతలేవు. పాడుపడి ఇంటికాడ మినరల్ నీళ్ళు తాగిన పానానికి నాడు చేన్లల్లా బాయిల నీళ్లు గోదాట్ల నీళ్లు తాగిన పానానికి ఇప్పుడు ఇంటికాడ మినరల్ నీళ్ళు తాగితే అవి తాగబుద్ధి అవుతాయి. డబ్బల నీళ్లు నిప్పుకోబోడైతుంది. ఈ పటేల్ బాగా ఎత్తాడు మినరల్ డబ్బా ఎప్పుడైనా గాని. కాకపోతే రోత గుణం ఎప్పుడు ఎంబడే ఉంటాడు. మళ్ళీ ఎటు పోతావురా? అలా నీళ్ళు కానట్టుగా పో తొందరదే దూపైతే పో. ఇగో పోసావా నాడి నెత్తి మీదకి పొద్దు వచ్చింది. ఇంటికి పోయి బువ్వ రావద్దా? పూలగన్ను కూడా ఏడుతున్నారు కావచ్చు పాల కోసం. ఒకసారి అడుగు. నేను అడుగుతా ఆగే. ఇప్పుడే వచ్చింది మంటర కైవని అరుగుతాడు. నేను జరాయన చల్లబడగొట్టి అడుగుతా. ఓ ఫైటేలా ఏందా పోసి పటేలా అని బాగా కారటంగా మాట్లాడబడుతుంది. అట్టిగానే అన్న గాని బాంచను. నడినెత్తి మీదకి పొద్దు వచ్చింది. మా పోరగండ్రు పాలకు గోకలో లొరుతారు కావచ్చు. మరి పాలిచ్చి బుక్కడంతా చల్లబడేస్తాం. ఏందే పోసి మీరు అష్టలకే 11 అయింది. ఇప్పుడే పోతా అంటారు. మడి మొత్తం కలిసిపోరి. ఇప్పుడే పోతా అరే. ఇగో పటేలా నువ్వు మాత్రం ఇప్పుడు ఓనియకపోతే అసలే నా మగడు మంచోడు కాదు. పచ్చి లంగ దొంగ తాగోతు ముండ కొడుకు. ఏ అర్ధరాత్రి వచ్చి నీ బాయిని మోటార్ తీసి బాయిలు ఎత్తేసిపోతాడు. వినబడ్డదా? పోలీ మాకు పొద్దు పోతుంది. కూరగంట పాలకెడతారు కావచ్చు. ఏమంటవే? అసలే నీ మోళ్ళంగా అన్నంత పని చేస్తాడు. జర తొందర తినరా పోరి. రాండ్రా జ్యోతి. పోరి నా చెప్పులు కాడు ఉన్నాయి. మీరు అటు వరి నేను వేసుకొని వస్తా. పోరగండ్రు నీ ముచ్చట చల్లాగుండా వెనక సిరి పెట్టుకోరా. దవ రారి. అసలే ఆ పటేలు కొంచెం ముండ కొడుకు ఎరికేనా? చెప్పని పోయి పోరగంట పాలిచ్చి బుక్కడంత చల్లవాడు అత్తిమంటే అప్పటికి ఆళ్ళ పొద్దుగా తోడతాడు. లేకపోతే ఆన్న చీకటి ఎత్తాడు. మనం ఒకరికి పనికి వేయడం అన్న టైంకు పోవాలి, అన్న టైంకు రావాలి. లేకపోయినా అంటే మనం పొద్దుగా దాకా ఉంచుకుంటాడు. ఇగో మళ్ళా బొట్టు పెట్టి విలువ తిన్నవాళ్ళు ఎవరి సందనాలు రావాలి. వినబడ్డదా? అగో గీ రాజేంది పశువులను వేసుకొని గీ చెట్టు కింద పడిపోయిండు. ఇంత కొడితే నెలవారమన్నగాలి వాళ్ళ భార్య చచ్చిపోయి. పోదాం రాత్రి. అయ్యో ఏమైందో పాపం. రాజు ఓ రాజు ఏమైంది? గీడును ఒక పశువులను వేసుకొని ఇంత కొడితే నెలవారమన్నగాని భార్య చచ్చిపోయి ఇల్లిడిచి పెట్టచ్చి ఇక్కడేం చెప్తావు? ఏం చెప్పాలవ్వా? నా బిడ్డ పుట్టిన తర్వాత నా భార్య చనిపోతే అయ్యో నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు చెప్తే అది లంజ పుట్టింది, నా అవ్వను చంపింది. అది జట్టముండా తాచుడుముండా నీ గండాన పుట్టిందో నా గండాన పుట్టిందో నీ బిడ్డను చంపేస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అంటే నా కోడలి బయటికి పోయి గిన్నెన్ని పాలు పోయి బిడ్డ అంటే పాలు తాగి నీ బిడ్డ పనికి పోతుందా, నూనె పెట్టుకొని వాడల పొంటి తిరగబోతుందా అని కొట్టి ఎల్లగొట్టిండవు. నా బిడ్డ ఏడిచి పిల్లి కుతుకలో వాడి ఏడుతలేదు, ఉన్నదో లేదు, ఏం ఏర్పడతలేదవ్వ. అయ్యో రాజు, బాధపడుకుంటే ఎందుకు ఏడుతున్నావు? గంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నావు? మేము కులానికి తక్కువనే కావచ్చు కానీ గుణానికి ఎక్కువనే. నువ్వేం బాధపడకు. మీ బిడ్డను పట్టుకొని మా ఇంట్లో కొన్నరా, ఇన్ని పాలు పోసి పాత బట్టలు ఇస్తాం. మేము గాయం తరుచుకోమా రాజు. మర్చిపోకు రాజు, ఖచ్చితంగా రా. జర ఏమనుకోకు, మేము కైకిలు పోయి వస్తున్నాం.
పటేల్ తిడతాడు మళ్ళా. ఏ రాండ్రే పోదాని, పొద్దు పోతుంది. పాపం పశువులను వేసుకొని చెట్టు కింద కూర్చున్నాడు. బిడ్డ వాళ్ళ ఇండ్ల పొంటి పోతే కొన్ని పాలు పోతారట, నీకు బట్టలు ఇస్తారట. మనకి ఏ కరువు వచ్చింది బిడ్డ, ఇండ్ల పొంటి తిరిగి ఆడుకునే భాగ్యం కలిగింది. పోదాం పో. పోసావా ఉన్నావా? అయ్యా రాజు వచ్చినవా? నువ్వు ఎప్పుడొస్తావా అని పిల్లకు బట్టలు తీసి పెట్టినా ఆగు తెత్తా. ఇగో కొద్దిగా అంతా కుట్టువైనా కానీ మళ్ళా కుట్టినా మంచిగానే పనికి ఇస్తాయి. పోయిగో. సరే అవ్వ. రేపు పొద్దుగాల లైన్ పాలెచ్చబెట్టి పోతా. సరే అవ్వ. మా బిడ్డ సచ్చి నీ కడుపులో ఉడుతుందవ్వ. ఏ గట్టాలకు రాజు పాపం పొల్లం చూస్తే గోస గోస అనిపించబట్టే. దేవుడు చల్లగుండా ఏమని తీడిపోయిన దానికి ఇట్లా చేసిండు ఇలా బతుకు. అక్క ఉన్నారా అక్క? అన్నయ్య వచ్చినవా? నీ బిడ్డ గురించే ఉయ్యాల పడతామని చీర తీసి పెట్టిన అన్నయ్య. ఆగో తీసుకొస్తా. ఇగో అన్న. సరే అవ్వ. అవ్వా ఉన్నారా? అగో అన్న వచ్చినావా? నేను బిడ్డకు పాలు తెస్తావు ఇక్కడ. ఇగో అన్న. అన్న అప్పటికి కూడా రా, ఇంకొన్ని పోతా. సరే. ఆకలి అవుతుందా? ఆమె తింటావా? తింటావా? ఆమె కావన్నా తాయి తాత. బడికి పోతారు బిడ్డ. చదువు వస్తుంది బిడ్డ. బిడ్డ చదువుకున్నాక మంచి మంచి జాబులు చేస్తారు బిడ్డ, పైసలు సంపాదించచ్చు. జాబ్ వచ్చినాక ఏమైతుంది బిడ్డ? మంచిగా పైసలు వస్తాయి. పైసలు వచ్చినాక మంచిగా నిన్ను ఒక మంచి పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేస్తా బిడ్డ. పెళ్లి చేసినాక నీకు కొడుకో బిడ్డో పుడతారు బిడ్డ. పుట్టినాక ఏమైతుంది బిడ్డ? అందరం ఇంట్లోనే కాలంలో కలిసిపోతాం బిడ్డ. సరే బిడ్డ, అన్నలతోటి నేను బడికి తోలుతాపా. మంచిగా చదువుకోవాలి బిడ్డ, మంచిగా చదువుకోవాలి. పిల్లలు ఈ రోజు అందరు వచ్చినట్టేనా? ఫస్ట్ డేట్ దండాలయ్యా. నమస్తే. మా పాపకు కొద్దిగా చదువు చెప్పాలయ్యా.
సరే తప్పకుండా చెప్తాం, దానిలో ఉన్నది. సరే పాప పేరేందో చెప్పండి, మేము రాసుకొని అయ్యా. చదువు చెప్తాం. నా బిడ్డ పుట్టిన తర్వాత మా భార్య చనిపోయింది అయ్యా. మేము అప్పటి నుంచి నా బిడ్డకి ఏం పేరు పెట్టుకోలేదు. అయ్యో పాపం, వాళ్ళ అమ్మాయి అనిపోయిందా? అదే గాని పోరి పోరి అంటే పోరి అవుతుంది, పోడా పోడా అంటే పోడా అవుతుంది. పేరు లేకుంటే బల్లెకి ఎట్లా తీసుకుంటారా? ఏదో ఒకటి పేరు ఉండాలి కదా ఖచ్చితంగా. అట్లా కాదు కానీ మీరు ఏదైనా పేరు పెట్టండి, ఆ పేరుతోటి మేము బల్లె రాసుకుంటాం, మీరు చూస్తే పిలుచుకోవచ్చు. మేము కూడా అదే పేరుతోటి బల్లె పిలుస్తాం. అయ్యో, నా బిడ్డ పుట్టిన తర్వాత నా భార్య చనిపోయింది కాబట్టి నా ఇల్లు చీకటి అయిందయ్యా. నా బిడ్డ పేరు నా ఇల్లు వెలిగేటట్టుగా సంధ్యావాణి పెట్టుకుంటాను. నా బిడ్డ పేరు సంధ్యారాణి అని రాసుకోరయ్యా. సరే సంధ్యారాణి అని రాసుకోమంటారా? అవునయ్యా. ఓకే సంధ్యారాణి. సరేగా మీ బిడ్డను ఇక్కడ ఊకుండా పెట్టి మీరు వెళ్ళిపోయి, మేము పాఠాలు బోధించుతాం. కూర్చోరమ్మా. సరేనా? అక్కడ కూర్చోయ్యా. ఓకే పిల్లలు అందరు వచ్చినట్టేనా ఈరోజు స్కూల్ కి? పిల్లలు ఏ పిల్లలు పిల్లలు మీరు పిల్లలా? పిల్లలేనా? వెరీ గుడ్. మీ అటెండెన్స్ తీసుకుంటా, పేర్ల ప్రకారం అందరూ ఓకే చెప్పండి. ఓకేనా? ఫస్ట్ పేరు వచ్చేసి ధనుష్, పరమేష్, రితిక. అరే బాబు, మీకు నిన్న హోంవర్క్ పెట్టించిన కదా, ఎవరు చేసుకొచ్చి తీసుకురారా బాబు. పరమేష్ ఫస్ట్ నువ్వు తీసుకురా. తీసుకురా. ఇటు సైడ్ ఉండరా, చేతులు పెట్టుకో. రాసినవా? వెరీ గుడ్, వెరీ గుడ్ బాబు, మంచిగా చేసినావు. సాయంత్రం వంగా మళ్ళీ పెట్టిస్తారు రేపటి హోంవర్క్. కూర్చోపో. వెరీ గుడ్. అరే ధనుష్, నీ పలక పడుతున్నారా? హోంవర్క్ వేసినావా? సార్ రాత్రి రాసి పక్కన పెట్టుకొని వండుకుంటే పిచ్చలు పిచ్చలు కలిగిపోయింది సార్. ఏంటి బాబన్న ఇంకోసారి? పిచ్చలు కలిగిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది పలక పక్కన పెట్టుకుని అనుకున్నావా? ఇన్ని పల్లెరగాయలు అనుకోపోయినావురా, మంచిగా పట్టు నిద్రా. పక్క పెట్టుకున్నా అని చెప్తున్నావు. ఇంకోసారి పలక ఇట్లా ఖరాబ్ చేసుకున్నావు అనుకో, తోలు తోలు మొత్తం నిత్త బిడ్డ. ఓకేనా? ఇగో ఈ పలక తీసుకో. ఈ పలక నాకు మళ్ళా ఒక నెల రోజుల దాకా నవడాలి అది. ఓకేనా? రైట్. పోంగ కనవాడు. అరే ఇప్పుడు పలక ఇచ్చిన కదా, నేను హోంవర్క్ ఇప్పుడు రాసి ఉంటు. నాకు బల్పం లేదు సార్. నీ బల్పం ఏమైందిరా? మా వాళ్ళు వెంబడ సొప్ప పెండి తెచ్చిరు సార్, దాంతో పాటు ఈ బల్పం కూడా తిన్నా సార్. ఏందిరా నీకు సొప్ప పెళ్ళి తెత్తలే బల్పం తెత్తలేరా? ఎదవన్నారు ఎదవా, ఏం తయారైతారా క్లాసులా? ఇగో రాసుకో. ఎదవా సార్. రాయి తొందరగా. అరే తమ్మి, మన సారు మంచోర్రా. నాకు బల్పం లేదంటే బల్పం ఇచ్చిండ్రా, పలక లేదంటే పలక ఇచ్చిండ్రా. రేపు పెళ్ళం లేదంటే పెళ్ళం కూడా ఇస్తారా మన సారు. రేపు పెళ్ళం లేదంటే పెళ్ళం కూడా ఇస్తారా మన సారు. ఏంద్రా నీకు పలకలే అంటే పలకిచ్చినా, బల్పలే అంటే బల్పలు ఇచ్చినా, మళ్ళీ నా పెళ్ళానికి ఇచ్చి అన్నారు. ఏమంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే షార్ట్ ఫిల్మ్స్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ముచ్చట ఏంటంటే బగ్గ రోజులు అవుతుంది షార్ట్ ఫిలిం మా ఛానల్ వీడియోలు వస్తలేదని, ఈ కాడికి రెగ్యులర్ గా వస్తాయి. ఫస్ట్ లెక్కన సపోర్ట్ చేసి బాగా లైకులు కొట్టి షేర్లు చేసి కామెంట్ పెట్టండి. ఉంటాము ఇక. బాయ్.